హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇదేంటనుకుంటున్నారా ఫ్రెండ్స్, ఒక ఐటెం అయితే మా ఆయన నాకు చెప్పకుండా బుక్ చేశారు. ఏంటో కాదు, మీకు కూడా చూపించేస్తాను, చూసేయండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. నాకు చెప్పకుండా బుక్ చేసినా సరే తను మంచిదే బుక్ చేశారు అని అనుకున్నాను. అయితే ఏంటనుకుంటున్నారు ఫ్రెండ్స్, అమెజాన్లో ఫోన్ అయితే బుక్ చేశారు. నా ఫోన్ అయితే పాడైపోయింది. తన ఫోన్ అయితే నాకు ఇచ్చేసారనమాట. నేను వీడియోలు పెట్టుకుంటున్నాను కదని. తనైతే ఇలాగా చిన్న ఫోన్ అయితే బుక్ చేసుకున్నారు. ఫోన్ అనేటప్పటికి ఏ టచ్ ఫోన్ అనుకొని ఉంటారా ఫ్రెండ్స్? పెద్ద ఫోన్ అయితే కాదు, చిన్న ఫోన్ అయితే బుక్ చేశారు. ఇలా నోకియా 106 4G అనమాట. మీ ముందే ఓపెన్ చేసి చూపించేస్తున్నాను ఫ్రెండ్స్. 2 డేస్ అయితే అయ్యింది, ఈరోజు అయితే వచ్చిందనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ డబ్బులకి అయితే నాకు ఇది మంచిగా అనిపించింది అనమాట. ఆ డబ్బులకి ఇంత మంచిగా వస్తుందని అస్సలు అనుకోలేదు. దీని ప్రైస్ అయితే 2300 పడ్డది ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, డెఫినెట్గా పెడతాను. దీంతో పాటు ఛార్జర్ ఇచ్చాడు, ఫోన్ ఇచ్చాడు. సూపర్గా అయితే ఉంది ఫ్రెండ్స్. క్వాలిటీ కూడా బాగుంది, సెల్ కూడా కలర్ అయితే బాగుంది. ఇందులో బ్లూ అయితే చూసాను ఫ్రెండ్స్, బ్లూ అయితే లేదనమాట. ఇంకా బ్లాక్ అయితే తీసేసుకున్నారు. ఛార్జర్ ఇంకా ఫోను ఈ డబ్బులకి అయితే పర్లేదు ఫ్రెండ్స్. మనం ఈ బయటను కొనే కన్నా ఆన్లైన్లో కూడా బాగానే దొరుకుతున్నాయి. ఎవరికైనా కావాలంటే డెఫినెట్గా తీసుకొచ్చాను అనమాట. క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇంకా మా హస్బెండ్ అయితే ఇలా ఫోన్ అయితే తీసుకొని నాకు చూపించారనమాట. ఏదైనా వస్తువు ఇప్పుడు పెద్ద ఫోన్లు అయితే కొంటున్నాం కానీ ఫ్రెండ్స్, కిందన పడేయబోతుగా 1 ఇయర్కి రిపేర్ వచ్చి దానికి రిపేర్ చేయించబోతుగా సరిపోతున్నాయి. ఈ చిన్న మొబైల్లో బెటర్ అనమాట. ఒకప్పుడు ఎంత వాడినా సరే ఎన్ని రోజులు మళ్ళీ అంటే ఎంత క్వాలిటీ కూడా అంతే బాగుండేది ఫ్రెండ్స్. ఇంకా ప్రతి ఒక్కరివి కూడా ఇప్పుడు టచ్ ఫోన్లోనే వాడేవి. ఇలాంటి ఫోన్లు కూడా వాడడం మర్చిపోయాము. కానీ మా హస్బెండ్ ఎందుకో ఈ ఫోన్ అయితే బుక్ చేసుకున్నారు. నార్మల్గానే నేనైతే పెద్ద ఫోన్ బుక్ చేసుకున్నారు అనుకున్నాను. ఈ చిన్న ఫోన్ చూసి నేనే షాక్ అయిపోయాను అనమాట. వీడియో నచ్చిలంటే లైక్ చేయండి. బాయ్ బాయ్.